హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. సో ఇవాళ వీడియో వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. సో అందుకే పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకొని వచ్చేసా. సో నా దగ్గర అయితే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్కువ అండి. ఆక్సిడైజ్డ్ అంటే అదే బ్లాక్ మెటల్ జ్యువెలరీ అంటారు కదా, లైక్ దిస్. సో ఈ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. నెక్ పీస్ ఉన్నా లేకపోయినా నేనైతే జస్ట్ పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకొని చిన్న సింపుల్ చైన్ ఒకటి వేసుకొని వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా. సో నేనైతే మీకు ఆ కలెక్షన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ కొన్నాను, ఎంతెంత పడ్డాయి, లైక్ ఎప్పటి నుంచి నేను షాపింగ్ చేస్తున్నాను, ఇదంతా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. నేనైతే ఈ వీడియో ఎండింగ్లో చిన్న చిన్న టిప్స్ అయితే మెన్షన్ చేస్తానండి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అదంతా. సో ఆ టిప్స్ అదంతా మీరు చూడాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో యూ విల్ గెట్ టు నో ద టిప్స్ అండ్ ఆల్. సో వాచ్ ఇట్ అవుట్. నేనైతే ఈ టైప్ ఆఫ్ బాక్సెస్లో అయితే నా జ్యువెలరీ స్టోర్ చేసుకుంటానండి. ఇవి జస్ట్ ప్లాస్టిక్ బాక్సెస్, ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్స్ ఆర్ జ్యువెలరీ ఆర్గనైజర్స్ అమెజాన్లో పర్చేస్ చేశాను. సో నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో మీకు కూడా యూస్ఫుల్ అయితే దాంట్లో పర్చేస్ చేసుకోండి. బికాజ్ నాకైతే ఈ బాక్సెస్ వచ్చిన తర్వాత చాలా యూస్ఫుల్ అనిపించిందండి. ఎందుకంటే చూడండి, దేనికది సెట్ ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎక్కడికన్నా మనం ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. వీటిలోనే చిన్న బాక్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఇంకా ట్రావెల్కి ఇంకా కంపాటబుల్ ఉంటుంది, తక్కువ కలెక్షన్ తీసుకెళ్ళాలి అనుకుంటే. సో నేనైతే వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేసుకోండి. సో నేనైతే చూడండి ఇలా ఈ బాక్స్లో ఇట్లా ఆర్గనైజ్ చేసి స్టోర్ చేసుకున్నా కూడా ఇది ప్లాస్టిక్ కదండి. బాక్స్లో అటు ఇటు మూవ్ అయినప్పుడు ఇది జ్యువెలరీ అనేది లైక్ ఇయర్ రింగ్స్ అనేది అటు ఇటు రబ్ అయ్యి లేకపోతే రాసుకొని కలర్ అనేది ఫేడ్ అవుతుంది, లేకపోతే స్టోన్స్ పోవటం అట్లా జరుగుతుందండి. సో నేనైతే ఈ బాక్స్లోనే కింద అయితే ఒక లేయర్ కాటన్ పెట్టేసి దానిపైన ఇవి పెట్టానండి. ఎందుకంటే స్టోన్స్ అవి పోకుండా ఉంటాయి, కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా ఈ ప్లాస్టిక్ బాక్స్కి ఇట్లా రబ్ అయినప్పుడు అది ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి. సో ఆల్మోస్ట్ అన్నిటికీ నేను కాటన్ అయితే యూజ్ చేశానండి వీటిలో. సో నేనైతే ఇనీషియల్గా ఎథనిక్ వేర్ మీద పెట్టుకునే ఇయర్ రింగ్స్ చూపిస్తాను, తర్వాత ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను, తర్వాత కొంచెం ఫ్యాషన్గా వెస్ట్రన్ వేర్ మీద పెట్టుకునే ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేసుకుంటాను మీతో. సో నేను చూపించబోయే ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి పెద్ద పెద్ద జుంకాలండి. సో బుట్టలు అంటారు కదా పెద్ద పెద్దగా. సో ఇది నేను పర్చేస్ చేసి మోర్ దాన్ 6-7 years అయిపోయింది. ఇది ఇప్పుడు కలెక్షన్ అయితే కాదు, చాలా ఓల్డ్ కలెక్షన్. కాకపోతే నేను చాలా సేఫ్గా పెట్టుకున్నాను. నా జ్యువెలరీకి అయితే ఏం కాలేదు, కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు. సో ఇది నేను అప్పట్లోనే అరౌండ్ 2,500 or 3,000కి పర్చేస్ చేశాను. ఎక్కడ అంటే బేగంపేట వెళ్ళినప్పుడు అక్కడ ఏదో స్టోర్లో తీసుకున్నానండి నేను. నాకు స్టోర్ డీటెయిల్స్ అదంతా ప్రాపర్గా గుర్తులేదు. సో నేను ఈ సెట్, ఈ వైట్ స్టోన్స్ది ఏమన్నా సెట్ పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. నా ఫేస్కి బాగా సూట్ అవుతుందండి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. సో నేను మోస్ట్లీ పెద్ద పెద్ద బుట్టలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, చాన్బాలీస్ ఆర్ నార్మల్ కలెక్షన్ కన్నా. నా దగ్గర మోస్ట్లీ జుంకా కలెక్షనే ఉంటుంది. సో చూసేయండి, క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అండి. మీరు అర్థం చేసుకోవాలి, నేను 6-7 years బ్యాకే నేను అంత కాస్ట్కి పర్చేస్ చేశాను అంటే ఇట్స్ వర్త్ అనమాట. నేను అప్పటి నుంచి చాలా యూజ్ చేసేదాన్ని అప్పట్లో. ఇప్పుడు వేరే కలెక్షన్ వచ్చి చాలా ఇగ్నోర్ చేసినా కానీ సో చాలా అయితే యూజ్ చేశానండి ఈ కలెక్షన్. సో నేను చూపించబోయే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బుట్టలు, గోల్డ్ బుట్టలు. సో ఇది నేను పెళ్ళికి ముందు లైక్ ఎంగేజ్మెంట్కి కొన్నానండి. ఎంగేజ్మెంట్లో నేను పెట్టుకున్నాను ఇవి. సో నాది గోల్డ్ జ్యువెలరీ అదంతా, దానిపైన నాకు ఇది మ్యాచ్ అయ్యాయి. నా దగ్గర ఉన్న బుట్టలు కొంచెం చిన్నగా ఉన్నాయి అప్పుడు, తర్వాత తీసుకున్నాను గోల్డ్ పెద్దవి. సో ఈ బుట్టలు అయితే నేను ఎంగేజ్మెంట్లో పెట్టుకున్నానండి. సో ఇది నేను కుషాల్స్లో కొన్నాను. నాకు ప్రైస్ అదంతా అయితే గుర్తులేదు ప్రాపర్గా. సో చూడండి, సో చాలా బాగుందండి. ఇది కొంచెం యాంటిక్ ఫినిష్ వచ్చింది. ఆ క్వాలిటీ అది కూడా ప్రీమియం క్వాలిటీ. నాకు ప్రైస్ తెలియదు ప్రాపర్గా. సో నేను చూపించబోయే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇంకొక గోల్డ్ కలెక్షన్లో బుట్టలండి. సో ఇదైతే నేను యూస్ చేయలేదు. సో బిల్ కూడా అట్లే ఉంది చూడండి. నేను పెళ్ళికి ముందు కొన్నాను, ఏదో ఒక ఈవెంట్కి అట్లా యూజ్ అవుతుందేమో అని చెప్పి. బట్ నేను గోల్డ్ వే పెట్టుకున్నాను, ఆర్టిఫిషియల్ వే ఎక్కడ యూజ్ చేయలేదు. సో ప్రైస్ కూడా చూడండి, 900 అట్లుంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇది వచ్చేసి నేను
చార్మినార్లోనో ఇక్కడ పర్చేస్ చేశానండి, హైదరాబాద్లోనే పర్చేస్ చేశాను. ఎక్కడ అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా యూజ్ చేస్తానేమో చూడాలి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. నేను ఇది కొని కూడా ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది. చూడండి, కానీ బాగుంది. కాకపోతే క్వాలిటీ ఇందాక చూపించిన దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కొంచెం పాలిష్ అది మీకు అర్థమైపోతుందండి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొన్నప్పుడు అది క్వాలిటీ ఏంటి అనేది. క్యామ్లో కనిపించకపోవచ్చు, కానీ రియల్గా చూస్తే ఇది క్వాలిటీ ఏమంత ఎక్స్ట్రాడినరీ కాదు, నార్మల్గా ఉంది. కానీ ఫొటోస్లో అది బాగానే పడుతుంది. సో ఇది కూడా 900 కంటే వర్త్. సో నేను నెక్స్ట్ చూపించబోయే కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా బుట్టలే అండి. 3 బుట్టలు వచ్చాయి ఒకే రింగ్కి. సో ఇక్కడైతే చిన్న స్టడ్ లాగా వచ్చింది. సో దానికి అటాచ్డ్గా బుట్టలు వచ్చాయి. సో ఇదైతే నాకు చాలా నచ్చి, ఇది ఎక్కడ పర్చేస్ చేశానంటే నా దగ్గర నేను పర్చేస్ చేసుకున్నానండి. నాది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోర్ రన్ చేస్తున్నా అని చెప్పా కదా. సో దాంట్లో కలెక్షనే ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి, పెట్టుకుంటే చాలా నిండుగుంటుంది, చాలా వర్త్ కూడా అనిపిస్తుంది మీకు. దీని ప్రైస్ అయితే నాకు నిజంగా గుర్తులేదు. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. చూడండి, సో దీని లోపల అయితే రెడ్ స్టోన్ వచ్చింది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, కింద పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో మీరు శారీస్ మీద కానీ, ఎథనిక్ వేర్ డ్రెస్సెస్ మీద కానీ, గౌన్స్ మీద కానీ పెట్టుకుంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశాను ఇది. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మళ్ళీ అగైన్ జుమ్కాస్ అండి. మీకు జుమ్కాస్ అంటే బోర్ కొట్టచ్చు, కాకపోతే నా ఫేస్కి బాగా సూట్ అవుతాయని చెప్పి నేనైతే జుమ్కాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దాంట్లోనే స్టడ్ డిఫరెంట్గా, బుట్ట స్టైల్ డిఫరెంట్గా ఉండేలాగా నేనైతే చూసుకుంటానండి. సో నేనైతే మోస్ట్లీ కలెక్షన్ నా దగ్గర జుమ్కాసే ఉంటుంది. చాన్బాలీస్ కానీ అదర్ టైప్స్ చాలా తక్కువ ఉంటుంది. సో చూడండి, కనిపిస్తుందో లేదో. సో ఇదైతే గోల్డ్ అండి, యాంటిక్ ఫినిష్ కాదు, నార్మల్ గోల్డ్ ఫినిషే ఉంది. సో ఇది కూడా నా దగ్గర కలెక్షనే ఇది. సో నా స్టోర్లో కలెక్షనే. సో వెనకాల స్క్రూ కూడా చూడండి, గోల్డ్ వాటికి స్క్రూ వస్తుంది కదా, అట్లే వచ్చింది. ఇదేదో స్క్రూ అంటారు, బాంబే స్క్రూనో ఏదో అంటారు, నాకు కూడా అంత ప్రాపర్గా తెలీదు. సో ఇక్కడ కింద అయితే గోల్డ్ బాల్స్ వచ్చాయి, దానికి పర్ల్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో ఇది కూడా అయితే నేను ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. తీసుకొని చాలా రోజులైంది కానీ ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై స్టోర్ ఓన్లీ. సో అగైన్ జుమ్కీస్ విత్ స్టోన్స్ విత్ ఇట్. చూడండి, ఈ గ్రీన్ కలర్ స్టోన్ అయితే మధ్యలో వచ్చింది. సో కింద కూడా బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి. సో బాగుందండి. ఇది కూడా నేను పెట్టుకున్నాను ఒక 2-3 times. చాలా బాగుంది. మీకు ఈ మ్యాచింగ్ శారీస్ మీద కానీ, మ్యాచింగ్ డ్రెస్సెస్ మీద ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెట్ అయ్యే దీని మీద వేసుకున్నా మీకు చాలా బాగా కనిపిస్తుందండి ఇది. సో చూడండి, నా ఫేస్కి అయితే మినిమం ఇంత సైజ్ అన్న ఉంటేనే అది సూట్ అవుతుంది, లేకపోతే నాకు చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా సరే ఇయర్స్కి పెద్ద పెద్దగా పెట్టేసి నెక్లో హెవీగా వేస్తే మీకు క్లమ్జీ అయిపోతుంది, ఏది డీటెయిల్డ్గా తెలీదు. సో మీరు నెక్ హైలైట్ చేయాలంటే ఇయర్స్ కొంచెం డౌన్ చేయండి, ఇయర్స్ హైలైట్ చేయాలంటే కొంచెం నెక్ డౌన్ చేసి సింపుల్గా యూజ్ చేయండి. దట్ ఈస్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. సో గోల్డ్లో అయితే 6 ఇయర్ రింగ్స్ అండి నా దగ్గర ఉన్న కలెక్షన్. సో ఇలా ఫ్యాన్సీ వాటిల్లో అయితే ఉన్న ఈ కలెక్షన్ చూపిస్తాను. సో ఇది చూడండి, పెద్ద పెద్దగా ఎంత బాగుందో, చాన్బాలి స్టైల్ లాగా. నాకైతే ఎగ్జాక్ట్ సేమ్ మ్యాచింగ్ డ్రెస్ ఉందండి. సో నేను ఇయర్ రింగ్స్ డ్రెస్కి మ్యాచింగ్ అని తీసుకోలేదు, ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత డ్రెస్ తీసుకున్నాను. సో నాకు నచ్చితే తీసేసుకుంటాను, అది మ్యాచింగ్ ఉందా లేదా అని అయితే చూడను. సో తర్వాత నాకు మ్యాచ్ అయితే పెట్టుకుంటాను, లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూజ్ చేసుకుంటాను. సో ఇదైతే నేను చార్మినార్లో పర్చేస్ చేశాను, అరౌండ్ 250 or సంథింగ్ అట్లే. వాళ్ళు ప్రైజెస్ ఎక్కువే చెప్తారండి, మనం బార్గెన్ చేయాలి. స్ట్రీట్ షాపింగ్లోనే షాపింగ్ చేశాను. చాలా వర్త్ అనిపించిందండి 250కి ఇయర్ రింగ్స్ అంటే. మీరు మాల్స్కి వెళ్ళినప్పుడు అట్లా ట్రై చూస్తే మీకు చాలా కాస్ట్ చెప్తారు, మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే దొరకదు.
సో ఒకసారి మీరు చార్మినార్ షాపింగ్కి వెళ్ళకపోతే ఒకసారి చార్మినార్ షాపింగ్కి వెళ్ళి ట్రై చేయండి. ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వాళ్ళ దగ్గర దొరుకుతాయి మీకు. నేను చార్మినార్లో ఇంకా మిగతా ఏం పర్చేస్ చేయనండి. ఏమన్నా పర్చేస్ చేస్తే ఇయర్ రింగ్స్ మాత్రం డెఫినెట్గా నేను తీసుకోకుండా అయితే రాను చార్మినార్ నుంచి. బికాజ్ నాకు కలెక్షన్ నచ్చుతుంది, అక్కడ వర్త్ అనిపిస్తుంది. సో చూడండి, నా దగ్గర ఒక ఇండో వెస్ట్రన్ డ్రెస్కి ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. చాలా బాగుంది అన్నారు అందరూ. ప్రైస్ విని చాలా షాక్ అయ్యారు. ఇది జస్ట్ 250 రూపీస్ అంతే. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అగైన్ జిమ్కాస్. సో ఇదైతే బర్గండీ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ జుమ్కాస్ అండి. ఈ కలెక్షన్ కూడా నా దగ్గర చాలా ఉంది. సో ఇది ఎక్కడ పర్చేస్ చేశాను అంటే చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఉంది కదండి హైదరాబాద్లో. సో అక్కడ గుడి నుంచి బయటికి రాగానే చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుంటాయి. అక్కడ దేవుడి ఫొటోస్, జ్యువెలరీ అని, ఇయర్ రింగ్స్ సేల్ చేస్తారు. అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా మీరు ట్రై చేయాలనుకుంటే చేయండి. అక్కడ కూడా అంతే, సేమ్ చార్మినార్ లాగే మీకు తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయండి. అక్కడ కూడా బార్గెయిన్ చేసి తీసుకోవాలి. ఇది నాకు 600 or 700 పడ్డట్టుంది. నేను విడిగా రాజస్థాన్ మార్కెట్స్ అవి పెడతారు కదా, అక్కడ అడిగితే వాళ్ళు 1000 తక్కువ అయితే ఇవ్వనన్నారు. సో నాకైతే అక్కడ వర్త్ అనిపించింది. ఇది చూడండి, ఇది గౌన్స్ మీదకి కానీ లెహెంగాస్ మీదకి కానీ చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. సేమ్ ఇదే టైప్లో నా దగ్గర వేరే కలెక్షన్ కూడా ఉంది, చూపిస్తాను. సో అది బర్గండీ కదా, ఇది పింక్. ఇది స్టడ్ షేప్ చూడండి, ఇదైతే రౌండ్ వచ్చింది. సో నేను ఇది మొత్తం ఒకేసారి పర్చేస్ చేయలేదు. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి అట్లా పర్చేస్ చేస్తూ ఉంటాను. సో అలా తీసుకున్నవే ఇవన్నీ. ఒకేసారి సేమ్ కలెక్షన్ ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు. కాకపోతే ఇవి నాకు మ్యాచింగ్ ఉన్నాయి కదా, ఇది కూడా తీసుకుందాం. నాకు పెట్టుకుంటే చాలా బాగా అనిపించాయి, చాలా వర్త్ కూడా అనిపించాయి అనమాట. సో చూడండి, ఇది కూడా అదే రేంజ్, ఆల్మోస్ట్ 1000 బిలోనే పడ్డాయండి. నేను ప్రాపర్ రేట్ అయితే మీకు చెప్పలేను. సో ఈసారి మీరు ఎప్పుడైనా చిల్కూరు వెళ్ళినప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇవి. చూడండి ఫేస్కి ఎంత హైలైటింగ్గా కనిపిస్తున్నాయో. మీరు డ్రెస్సెస్ మీద మ్యాచ్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ కలెక్షన్. సో ఆ కలెక్షన్లోనే ఇంకొకటి బ్లాక్. సో బ్లాక్ జుమ్కీస్ ఇదైతే నేను చాలా యూజ్ చేశానండి. నా దగ్గర అయితే బ్లాక్ డ్రెస్సెస్ చాలా ఎక్కువ, చాలా కలెక్షన్ ఉంది బ్లాక్ డ్రెస్సెస్లో, లెహెంగాస్లో, అన్నిటికీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట ఇయర్ రింగ్స్. సో ఇది చూడండి, ఇందాకటిది రౌండ్ వచ్చింది కదా, ఇది ఈ షేప్ వచ్చింది. స్టడ్ బుట్ట అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే మీరు పర్చేస్ చేసేటప్పుడు క్వాలిటీ చూసుకోండి. ఇక్కడ కింద గోల్డ్ వచ్చింది కదా, ఈ క్వాలిటీ అనేది కొన్నిటికి అస్సలు బాగా రావట్లేదు, కొంచెం ఫేడ్ అయిపోయి అట్లా ఉంటుంది. సో నేను పర్చేస్ చేసినైతే చాలా ఫైన్ క్వాలిటీ, చాలా చూసి తీసుకున్నానండి. చిల్కూరులోనే పక్కన ఇంకో 1 or 2 స్టాల్స్లో బాగుంది, మిగతా వాటిలో చాలా చీప్గా ఉంది క్వాలిటీ. అది ఒకసారి మీరు చూసి తీసుకునేటప్పుడు క్వాలిటీ చూసుకోండి, మోడల్ కాదు. బికాజ్ ఇది నేను తీసుకొని కూడా ఒక 3-4 years అయింది, కానీ ఇప్పటిదాకా కలర్ ఫేడ్ అవ్వటం కానీ లేకపోతే ఇంకేమన్నా అవ్వటం కానీ ఏం అవ్వలేదు. ఇట్ ఈస్ లుకింగ్ ప్రెటీ గుడ్ అనమాట. సో పెద్ద పెద్ద జుమ్కాలు ప్రిఫర్ చేసే వాళ్ళైతే మీరు ఆలోచించకుండా తీసుకోవచ్చండి. ఈ రేట్కి అయితే చాలా వర్త్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇదైతే నేను మ్యాచింగ్ చూసి అదంతా ఏం తీసుకోలేదు. ఫస్ట్ నేను చిల్కూరులో పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్ అంటే ఇదే అండి. ఫస్ట్ టైం చిల్కూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను, చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో నేను బాగుంది కదా అని చెప్పి నెక్స్ట్ వేరే పర్చేస్ చేశాను. కాకపోతే నాకు చాలా నచ్చిందండి, బట్ అదర్ ఇయర్ రింగ్ వాజ్ బ్రోకెన్ అనమాట. సో ఈ లింక్ ఊడిపోయింది. ఊడిపోయి కూడా చాలా రోజులైంది. కాకపోతే నేనైతే పడేయలేదు, ఎక్కడన్నా ఫిక్స్ చేపిద్దాము అని చెప్పి. నాకైతే చాలా నచ్చిందండి ఈ కలర్. క్వాలిటీ కూడా బీట్స్ క్వాలిటీ అది. ఇప్పుడు దాకా అసలు అది ఫేడ్ అయింది కానీ, లేకపోతే లేయర్ కొన్నిటికి బీట్స్ మీద లేయర్ ఫేడ్ లేచిపోతూ ఉంటుంది కదా, అట్లా ఏం అవ్వలేదండి, చాలా బాగుంది. సో వెరీ హార్ట్ బ్రేకింగ్ అండి ఇట్లా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇరిగిపోతే. సో నేనైతే ఇప్పటిదాకా పడేయకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఎక్కడన్నా దొరికితే ఫిక్స్ చేపిద్దామని చెప్పి. బట్ కుదరలేదు నాకు. ఈసారన్నా ఫిక్స్ చేపించి ఇదైతే యూజ్ చేస్తాను నేను. ఈ కలెక్షన్ని మీనాకారి కలెక్షన్ అంటారు, మీనాకారి జుమ్కీస్ అనమాట ఇవన్నీ. సో మీరు ఆన్లైన్లో ఎక్కడన్నా పర్చేస్ చేయాలన్నా మీనాకారి ఇయర్ రింగ్స్ అని కొట్టండి, మీకు అమెజాన్లో, మింత్రాలో మేబీ దొరకచ్చు. నేనైతే ఎప్పుడు ఆన్లైన్లో చూడలేదు ఈ కలెక్షన్ని. సో మీరు సర్చ్ చేయండి, మీకు దొరికితే ఆన్లైన్ కూడా కలెక్షన్ క్వాలిటీ అది చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. సో ఇదైతే నాకు రియల్గా అయితే 1000 బిలోనే పడింది. మీరు ఆన్లైన్లో కూడా ఆ రేంజ్లో ఉంటే మీరు వర్త్ అండి పర్చేస్ చేసుకోవచ్చు.
సో నా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మీనాకారి స్టడ్డే వచ్చిందండి. కాకపోతే ఇది జుమ్కాస్ కాదు, ఇట్లా స్టడ్ వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి నేను చార్మినార్లో పర్చేస్ చేశాను, ప్రైస్ గుర్తులేదు నాకు. కానీ నేను ఇప్పటిదాకైతే యూజ్ చేయలేదండి. ఇది బాగుంది కదా, కలెక్షన్ బాగుంటే నేను కొనేస్తాను, నేను ఆలోచించాను నాకు మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా. సో తర్వాత ఎప్పుడైనా మ్యాచింగ్ డ్రెస్ ఉన్నప్పుడు పెట్టుకుంటాను. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అమ్మాయిల దగ్గర, సో అట్లే తీసుకుంటాను. మనకి సూట్ అయితే పెట్టుకుంటాం, లేకపోతే దానికి తగినట్టు మళ్ళీ డిజైన్ చేయించుకుంటాను. సో చూడండి చాలా బాగా ఇచ్చాడు. స్టడ్ వచ్చేసి మీనాకారి వర్క్ వచ్చింది, ఇది వచ్చేసి బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. పెద్దగా బాగుందండి ఇది. సో ఏంటి అన్ని పెద్ద పెద్దగానే చూపిస్తున్నాను, చిన్నగా కలెక్షన్ ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా? నేను చెప్పా కదా నా ఫేస్కి అయితే పెద్దవే సూట్ అవుతాయండి. సో చిన్న కలెక్షన్ కూడా ఉన్నాయి, కాకపోతే నేను యూజ్ చేసేది చాలా తక్కువ. అలా చిన్నగా ఉంటే నేను పెట్టేది కూడా లేదండి. సో చూడండి నెక్స్ట్ కొంచెం చిన్నగానే ఉంది ఇది బుట్ట. ఇది కూడా మీనాకారి డిజైనే, కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ వస్తుంది మీనాకారిలోనే. సో ఇది వచ్చేసి గ్రే కలర్ విత్ వైట్ మీనాకారి డిజైన్ అనమాట. సో స్టడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ వచ్చింది, బుట్ట చూడండి కింద పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో ఇది ఒకసారి యూస్ చేసినట్లున్నాను, నాకైతే గ్రే మ్యాచింగ్ ఉన్నాయి. సో ఇది కూడా నేను వచ్చేసి చార్మినార్లోనే పర్చేస్ చేశానండి, 150 ఆర్ సంథింగ్ విత్ ఇన్ దాట్ రేంజ్ ఓన్లీ. సో ఇయర్ రింగ్స్కి నేను పెట్టేది హై రేంజ్ పెడతాను, లేకపోతే లో రేంజ్ పెడతానండి, డిపెండ్స్. నాకు నచ్చితే నేను ప్రైస్ చూడను. మోస్ట్లీ నేనైతే స్ట్రీట్ షాపింగ్లోనే పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను ఇయర్ రింగ్స్, బికాజ్ యూజ్ చేసేది 1 or 2 times అంతే. సో మనకు మ్యాచింగ్ ఉన్న డ్రెస్సే 1 or 2 times యూజ్ చేస్తాము. సో దానికి మ్యాచింగ్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ మనం ఎక్కువ యూజ్ చేయం కదా. సో నేనైతే వర్త్ అనిపిస్తే లైక్ 5,000 6,000 ఆల్సో ఐ గివ్ ఇట్ అనమాట. సో ఇది కూడా నేను చార్మినార్లోనే పర్చేస్ చేశాను. సో నా దగ్గర అయితే పర్పుల్ కలర్ డ్రెస్ ఉందండి, సో అనార్కలి డ్రెస్. సో దాని మీదకి యూజ్ చేస్తాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా నా డ్రెస్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనమాట. సో ఇది కూడా మ్యాచింగ్ అని తీసుకోలేదు, మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఇది పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంది చాలా బాగుందన్నారు. పెద్ద పెద్ద చాన్బాలీస్ లాగా అయితే వచ్చాయి. సో నేను పెట్టుకొని ఎందుకు చూపిస్తున్నాను, మీకు సైజ్ అర్థమవుతుంది అని చూపిస్తున్నాను. సో చార్మినార్లోనే విత్ ఇన్ 500 ఓన్లీ, ఐ డింట్ ఎక్సీడ్ 500 ప్రైస్ రేంజ్ ఇన్ చార్మినార్ అనమాట. సో చూడండి ఈ చాన్బాలీస్కి ఇలా మొత్తం స్టోన్స్ అయితే వచ్చాయి, మధ్యలో ఈ పర్పుల్ కలర్ స్టోన్ వచ్చింది ఒకటి. సో డీటెయిలింగ్ కూడా బాగా ఇచ్చాడండి, కాకపోతే క్వాలిటీ మనం ప్రైస్ ఎంత పెడితే అంతే క్వాలిటీ వస్తుంది కదా. ఓ సూపర్ క్వాలిటీ అయితే కాదండి. సో వర్త్ అనిపించింది అంతే, నాకు నచ్చింది తీసుకున్నాను, క్వాలిటీ అదంతా కూడా చూడలేదు. సో 1 or 2 times చూస్కి వర్త్ అండి అంతే. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఐ బాట్ దిస్ ఇన్ అమెజాన్. సో అమెజాన్లో నేను అప్పుడే లైక్ జ్యువెలరీ ఎప్పుడు అమెజాన్లో పర్చేస్ చేసేదాన్ని కాదు, ఒక 2-3 కలెక్షన్ ఉన్నాయి అంతే. సో ఇది వన్ ఆఫ్ దాట్ అనమాట. నా ప్రీ వెడ్డింగ్ షూట్కి నేను ఒక వైట్ శారీ వేసుకుందాం అనుకున్నాను. సో ఆ వైట్ శారీకి సూట్ అవుతాయేమో అన్నట్లు తెప్పించాను. సో బట్ నేను ఇప్పటిదాకా అయితే పెట్టుకోలేదు. ఇది క్వాలిటీ నాకేమంత నచ్చలేదు అనమాట, ఏదో గత్తరగా ఉంది. సో కానీ ఫొటోస్కి అయితే బాగా వస్తుందండి, మీకు కెమెరాలో బాగా కనిపిస్తూ ఉండొచ్చు. చూడండి స్టోన్స్ కూడా నేను సేఫ్గానే పెట్టా కానీ ఊడిపోతున్నాయండి ఇవి. గ్లూ కూడా అంత ప్రాపర్గా లేదు, క్వాలిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇది. సో కలెక్షన్ అయితే నేను పడేయకుండా అట్లే జాగ్రత్తగా అయితే దాచుకున్నాను. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఎల్లో కలర్. సో ఎల్లో అనేది నేనైతే చాలా యూజ్ చేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్స్ ఎక్కువ, పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ప్రతి పెళ్ళికి హల్దీ ఫంక్షన్ ఉంటుంది, హల్దీకి నేను ఎల్లోనే వేసుకుంటాను. సో ప్రతి ఎల్లో డ్రెస్కి ఈ ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ అవుతాయి. నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో ఒక 2-3 times అన్నా ఇంకా ఎక్కువ యూజ్ చేసి ఉంటాను. సో కొన్నది రీసెంట్ టైమ్స్లో. సో ఇది నేను విజయవాడలోనే ఒక స్టోర్లో పర్చేస్ చేశానండి, పీవీపీలో. సో ఆ పీవీపీలో స్టోర్ నేమ్ నాకు గుర్తులేదు. సో నాకేమన్నా ఐడియా వస్తే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నాకు ప్రైస్ కూడా అంత ప్రాపర్గా గుర్తులేదండి. ఇది కూడా మీనాకారి డిజైన్ వస్తుంది. సో చూడండి మీనాకారి డిజైనే వచ్చింది.
చాలా, ఇది కూడా ప్రైస్ కంపారిటివ్లీ బెటరే అండి, ఎక్కువ ఏం లేదు. అరౌండ్ 1000 వితిన్ 1000 ఆ రేంజ్లోనే వచ్చింది. సో మై నెక్స్ట్ కలెక్షన్ ఇస్ దిస్ గ్రే కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇదైతే నేను ఇప్పటిదాకా పెట్టుకోలేదు. ఇది నేను బెంగళూరులోనే ఏదో రాజస్థాన్ మార్కెట్స్ అట్లా పెడతారు కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు పర్చేస్ చేశాను. సో క్వాలిటీ వైజ్ ఇట్స్ నాట్ టూ గుడ్ అనమాట. చూడటానికి ఫొటోస్లో బాగుంది కానీ నాకేం అంత అనిపించలేదు క్వాలిటీ వైజ్. చూడండి బ్యాక్ సైడ్ మీకు అర్థమైపోతుంది. సో కానీ పెట్టుకుంటే బాగుంది, మ్యాచింగ్ ఏమన్నా పెట్టుకుంటే సూట్ అవుతుంది. నచ్చినాయి అని చెప్పి తీసుకున్నాను. ప్రైస్ ఐ డోంట్ రిమెంబర్ అండి. సో నేను పర్చేస్ చేస్తాను ఎప్పుడంటే అప్పుడు, లైక్ నాకు నచ్చితే తీసేసుకుంటాను. ప్రైస్లో అయితే గుర్తులేదు. సో నేను రీసెంట్ టైమ్స్లో పర్చేస్ చేసినవి కూడా కాదు కదా, సో మీకు రీసెంట్ టైమ్స్లో పర్చేస్ చేసినవి అయితే ప్రైజెస్ మెన్షన్ చేస్తాను మీకు. సో నెక్స్ట్ కలెక్షన్ ఈజ్ దస్ వన్ అండి. సో ఇది ఎప్పుడుతో కూడా నాకు గుర్తులేదు, చాలా ఓల్డ్ కలెక్షన్. నేను చెప్పా కదా నేనైతే పడేను, అట్లే ఉంచుకుంటానని చెప్పి. ఇది ఎక్కడ కొన్నాను ఏంటి కూడా నాకు గుర్తులేదు, ఎక్కడో ర్యాండమ్గా పర్చేస్ చేశాను. ఇది మేబీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో అనుకుంటా. సో కలర్ కూడా ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయిందండి. ఇదేమంత క్వాలిటీ కూడా లేదు, కానీ యూజ్ కూడా చేయను కానీ అట్లా పెట్టుకొని ఉన్నాను అంతే. ఏమో ఎప్పుడన్నా పెట్టుకుంటే బాగుంటుంది, బట్ స్టిల్ నేనైతే యూజ్ చేయట్లేదు ఇది. కానీ అట్లే కలెక్ట్ చేసినవన్నీ అట్లా పెట్టుకొని ఉంటాను. ఏదో అది ఇరిగిపోతే తప్ప అది నేను పడేనండి. సో రీసెంట్ టైమ్స్లో అయితే భార్గవ్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్లో సంగీత్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి, కానీ యూజ్ చేయలేదు. సో ఇదైతే కుషాల్స్లో అరౌండ్ 600 ఆర్ సంథింగ్ కుషాల్స్లోనే తీసుకున్నాను. ఇది చూడండి, వెస్ట్రన్ గౌన్స్ మీద కానీ లేకపోతే స్కర్ట్స్ వేసుకుంటారు కదా, షార్ట్ స్కర్ట్స్, వాటి మీదకి చాలా బాగుంటుంది. చూడండి. సో మై నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇస్ దిస్ ఫ్యాషన్ జ్యువెలరీ. చూడండి. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది అమెజాన్లో పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ప్రీ వెడ్డింగ్ షూట్లో ఒక ఫ్రాక్ ఉందండి, సేమ్ ఈ డార్క్ బ్లూ అండ్ ఈ బ్లూ కాంబినేషన్ తోటి. సో దాని మీదకి మ్యాచింగ్ తీసుకున్నా అనమాట. సో పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దాట్ గౌన్ అనమాట. సో నేను మొత్తం ఎత్తుకుతున్నా, నాకు ఎక్కడ దొరకట్లేదు. ఊరికే అమెజాన్లో, అప్పటిదాకా నాకు అమెజాన్లో జ్యువెలరీ ఉంటుంది పర్చేస్ చేయాలి అంత ఐడియా లేదనమాట. సో ఊరికే ర్యాండమ్గా సర్చ్ చేస్తుంటే దొరికింది. సో నేను దీన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటిలోనే చాలా కలర్స్, చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. ఇంకా మంచి కలెక్షనే ఉందండి, కాకపోతే నాకు ఇది మ్యాచింగ్ అని చెప్పి తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్. సో చూడండి, క్వాలిటీ ఓకే అండి, మనం వాడేది 1 or 2 టైమ్సే కదా, ఇట్స్ వర్త్ ఓన్లీ ఫర్ ద ప్రైస్. పెట్టుకున్నా కూడా బాగుంది, వెస్ట్రన్ లుక్ వస్తుంది కొంచెం. సో నెక్స్ట్ కలెక్షన్ ఇస్ దిస్ అనమాట. సో ఇది వచ్చేసి నేను కమర్షియల్ స్ట్రీట్లో స్ట్రీట్ షాపింగ్ చేస్తాం కదండి. సో కమర్షియల్ స్ట్రీట్లో స్ట్రీట్ మీద చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి. సో అక్కడ పర్చేస్ చేశాను, నాకు ప్రైస్ గుర్తులేదు కానీ రీసెంట్ టైమ్స్లో పర్చేస్ చేసింది ఇది. సో అక్కడ ఇలాంటి ఫ్యాషన్ జ్యువెలరీ కలెక్షన్ అనేది బాగుంటుందండి, కాకపోతే బార్గెన్ చేయాలి మీరు. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తారు, మనం బార్గెన్ చేసేదాన్ని బట్టే ఇస్తారు వాళ్ళు. సో ఈ షేప్కి జస్ట్ చూడండి, చిన్న చిన్న పెబల్స్ లాగా వచ్చాయి ఇక్కడ, నాకు చాలా క్యూట్ అనిపించాయి ఇవి తీసుకున్నాను, కానీ ఇప్పటిదాకా అయితే యూజ్ చేయలేదు. సో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయితే నేను తక్కువే అండి యూజ్ చేసేది, తీసుకుంటా కానీ పెట్టుకునేది చాలా తక్కువ. బికాజ్ నేను మోస్ట్లీ ఈ యాంటిక్ ఫినిష్ కానీ ఆ మీనాకారి వాటితోనే మేనేజ్ చేసేస్తాను ఉన్న డ్రెస్సెస్ అన్నిటికీ. చూడండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక చిన్న పెబ్బల్ లాగా ఇచ్చాడు. సో దిస్ ఇస్, నేను బెంగళూరులోనే ఒక ఐస్ క్రీమ్ స్టోర్కో దేనికో వెళ్ళామండి, ఎక్కడో గుర్తులేదు కానీ పెళ్ళి అవ్వక ముందే, ఇది ఎప్పుడు ఏంటో కూడా నాకు గుర్తులేదు, పెళ్ళి అవ్వక ముందే ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్ని టేబుల్ మీద కలెక్షన్ అన్నీ పెట్టున్నాయి. సో బాగుంది, క్యూట్గా ఉంది కదా అని తీసుకున్నాను, కాకపోతే నాకు ప్రైస్ తెలియదు. వర్త్ ఇది కాకపోతే ప్రైస్కి. మీకు ఇలాంటి కలెక్షన్స్ మింత్రాలో కానీ అమెజాన్లో కానీ దొరుకుతాయండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ అండి. ఐ డోంట్ రియలీ యూజ్ దిస్ బిగ్ స్టడ్స్ అనమాట. సో ఇంటి దగ్గర ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ ఉంది.
సో ఏదో తీసుకున్నానికి వెళ్ళినప్పుడు ఏదో క్యూట్ అనిపించాయని తీసుకున్నాను, బట్ ఐ డెంట్ యూజ్ దిస్ సెట్ అనమాట. చూడండి స్టోన్స్ వచ్చి చిన్ని ఫ్లవర్స్ లాగా వచ్చాయి గ్రే కలర్. సింపుల్గా కుర్తాస్ మీద దాని మీద యూజ్ చేయొచ్చు, బట్ ఐ డెంట్ యూజ్ దిస్ సెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ కమర్షియల్ స్ట్రీట్ ఓన్లీ. సో నాకు దీని ప్రైస్ కూడా గుర్తులేదు. దిస్ ఇస్ రోజ్ గోల్డ్ కలెక్షన్ అనమాట. సో చూడండి బుట్ట వచ్చేసి జిగ్జాగ్ వైర్ తోటి చేశారు. దాని లోపల పర్ల్ ఉందండి, లైక్ దిస్ బిగ్ పర్ల్ ఉంది, కనిపిస్తూ ఉండొచ్చు లోపల. నాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి. కాకపోతే నేను యూజ్ చేయలేదు ఇప్పటిదాకా, రీసెంట్ టైమ్స్లో తీసుకున్నదే ఇది. బట్ ఐ డెఫినెట్లీ యూజ్ దిస్ అనమాట. నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఇది. I like this ball thing. Next is this one. So ice cream store lo table మీద పెట్టున్నా అన్నా కదండి, ఫ్రమ్ దాంతో పాటు ఇది కూడా తీసుకున్నాను అదే టైంలో. సో ఇది బాగుంది కదా చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి, లైక్ వెస్ట్రన్ కలెక్షన్ మీదకి, వెస్ట్రన్ గౌన్స్ ఆర్ ఫ్రాక్స్ మీదకి బాగుంటుంది. చూడండి బ్లాక్ కలర్ తో వచ్చింది, బ్లాక్ అండ్ గోల్డ్ కలెక్షన్ అనమాట. స్టడ్ వచ్చేసి ఇట్లా రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. ఇది కూడా యూజ్ చేయలేదు, బట్ ఐ యూజ్ దిస్ ఇన్ ఫ్యూచర్. దిస్ ఈస్ వన్ అదర్ కలెక్షన్ అనమాట. సో దిస్ ఈస్ గోల్డ్. ఇది కూడా వెస్ట్రన్ కలెక్షన్ మీదకి బాగుంటుంది, బట్ యూజ్ చేసినట్టున్నా 1 or 2 times అంతే. సో ఇది ఎక్కడ పర్చేస్ చేశాను అదంతా నాకు కూడా గుర్తులేదు. సో ఇది చూడండి ట్రయాంగిల్సే, ఒక 4 layers ఆఫ్ ట్రయాంగిల్స్ ఇట్లా వచ్చాయి ఒకదాని వెనకాల ఒకటి. బాగుంది యాక్చువల్లీ ఇది కూడా. సో మిడిల్లో వచ్చేసి స్టోన్ వచ్చిందండి. దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్డ్. ఏమి ఫేడ్ అవ్వటం అట్లా ఏం అవ్వలేదండి. నేను తీసుకొని కూడా మోర్ దాన్ an year అయిపోయింది. మోర్ దాన్ an year కాదు, అంతకన్నా ఎక్కువ అయిపోయింది. సో కలర్ ఫేడ్ అవ్వటం ఏం అవ్వలేదు, బికాజ్ ఐ డూ స్టోర్ ఇట్ సేఫ్లీ అనుకుంటా. నేనైతే ఫస్ట్ నుంచి బాక్సులు మెయింటైన్ చేసేదాన్ని. ఆ బాక్సుల్లో ఉంటే మీకు కలర్ ఫేడ్ అవ్వటం, ఇరిగిపోవటం అట్లా ఏం అవ్వదు, కొంచెం ఆర్గనైజ్డ్ కూడా ఉంటుంది. సో చూడండి దిస్ ఇస్ అదర్ కలెక్షన్. సో ఇది వచ్చేసి కొంచెం యాంటిక్ గోల్డ్లో వచ్చింది. సో యాంటిక్ గోల్డ్ విత్ దిస్ కలర్ పూసా, వాట్ యూ కాల్ దిస్ కలర్. దిస్ ఈజ్ నాట్ పర్పుల్ ఆల్సో, దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పర్పుల్ అంతే. సో సింపుల్గా బాగుంటుంది ఇది కూడా, బట్ ఐ డెంట్ యూజ్ దిస్ యెట్. రీసెంట్ కలెక్షనే, కాకపోతే ఇది ఏదో రాజస్థాన్ మార్కెట్లో ఎక్కడో పర్చేస్ చేశాను, గుర్తులేదు నాకు కూడా. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కలెక్షన్స్ ఐ హ్యావ్. సో ఇది నేను కాలేజ్ బీటెక్ కూడా కాదండి, ఇంటర్ లేకపోతే స్కూలింగ్లో ఎప్పుడో ఏదో ఎగ్జిబిషన్ పెట్టారు నర్సరావుపేటలో. సో అక్కడ పర్చేస్ చేశాను అనమాట ఇది. సో నేను అది పెట్టుకోలేదు ఇప్పటిదాకా, అయితే యూజ్ చేయలేదు. కాకపోతే నేను సేఫ్గా అట్లే ఉంచుకున్నాను. అది మళ్ళీ నర్సరావుపేట నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాను కూడా. ఐ డోంట్ నో మరి పెట్టుకుంటానో లేదో, కానీ బాగుంది. బట్ ఓల్డ్ కలెక్షన్, వెరీ ఓల్డ్ కలెక్షన్, మోర్ దాన్ 10 years మేబీ. బట్ ఒక్క స్టోన్ కూడా పోలేదు చూడండి, నేను అంత సేఫ్గా పెట్టాను. జస్ట్ చైన్ లైన్ అంటారు కదా మనం, ఎంబ్రాయిడరీ వర్క్స్కి, మగ్గం వర్క్స్కి యూజ్ చేస్తారు కదా, దాంతోనే ఇలా లైన్స్ ఇచ్చారు అంతే. కలర్ ఫేడ్ అవ్వడం కానీ, స్టోన్స్ ఊడిపోవడం కానీ ఏం అవ్వలేదు. బట్ దిస్ ఈజ్ నాట్ టూ కాస్ట్లీ ఆల్సో, ఏదో నార్మల్గా కొన్నాను అంతే. ఎప్పుడన్నా నైట్ పార్టీస్కి వాటికి బాగుంటాయి యాక్చువల్లీ. సో ఈ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ అయినా అని అడగొచ్చు మీరు, ఇది ఇయర్ రింగ్సే అండి. సో ఇది ఎట్లా పెట్టుకునేది అంటే, సో చూడండి ఇలా చైన్ లాగా ఉంది కదా, ఇక్కడ పర్ల్ ఒకటి ఇచ్చాడు, ఆ పర్ల్ తీసి పెట్టుకోవాలి. సో ఇలా పెట్టేసి హాఫ్ దాకా ఇట్లా పుల్ ఆఫ్ చేస్తే హోల్లో నుంచి మళ్ళీ పర్ల్ పెట్టేయడమే. దిస్ విల్ హోల్డ్ అనమాట, లైక్ దిస్ ఇట్లా వస్తుంది కింద పర్ల్ పెట్టేస్తే. సో ఇది వచ్చేసి నాకు బీటెక్లో నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో అది ఎంత పడింది ఏంటని నాకు కూడా తెలీదు. సో చూడండి బాగుంది, బట్ ఐ డెంట్ యూజ్ ఇట్ టూ మెనీ టైమ్స్. ఒక 1 or 2 times అయితే యూజ్ చేసి ఉంటా, కాకపోతే నాకు ప్యాటర్న్ నచ్చి దాచుకున్నాను అట్లే. సో నెక్స్ట్ వచ్చేసి వన్ స్మాల్ జ్యువెలరీ కలెక్షన్ అండి. సో ఇది కూడా నాకు నా స్కిన్ డాక్టర్ నా పెళ్ళప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. సో చూడండి చిన్నగా ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ క్యూట్ అనమాట. సో తను ఏదో గ్రీటింగ్ కార్డ్ రాసి దాంట్లో చిన్న గిఫ్ట్ అనేది ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ మెటల్ మీద వస్తుంది,
క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది, కానీ నేను యూజ్ చేయలేదు ఇప్పటిదాకా, చిన్నవి కాకపోతే, బట్ దిస్ ఇస్ గుడ్, క్యూట్. సో నేను నెక్స్ట్ చూపించబోయే ఇయర్ రింగ్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అండి. సో ఇదైతే నేను భార్గవ వాళ్ళ తమ్ముడు తేజ ఎంగేజ్మెంట్లో నా ఫ్రాక్కి మ్యాచింగ్ అని చెప్పి పర్చేస్ చేశానండి. సో ఇది నేను కుషాల్స్లో పర్చేస్ చేశాను, నాకు అరౌండ్ 5000 ఆ రేంజ్లోనే పడింది. చాలా కాస్ట్ అయితే పడింది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి యాంటిక్ ఫినిష్ వచ్చింది. సో ఈ బీడ్స్ అదంతా కూడా క్వాలిటీ చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉన్నాయండి, ప్లస్ చాలా వెయిట్ కూడా ఉన్నాయి. టాలరేట్ చేయలేని వాళ్ళైతే ఇది అసలు పెట్టుకోలేరు, బికాజ్ నాకంటే అలవాటు కాబట్టి దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. ఉన్న వాటన్నిటిలో చాలా వెయిట్ ఉందండి ఇది, చూడండి. సో నేను ఇంకొక టిప్ ఇస్తానండి మీకు. ఇఫ్ ఇయర్ రింగ్స్ కనుక మీకు వెయిట్ అనిపిస్తున్నాయి, లైక్ ఒకదాని తర్వాత ఒకటి మార్చి స్వెల్లింగ్ వచ్చి అట్లా ఉంటుంది కదండి పెళ్ళప్పుడు కొంతమందికి, లేకపోతే ఫంక్షన్స్ అప్పుడు మనందరికీ. సో మీరు అప్పుడు జస్ట్ మనకి నమ్మింగ్ క్రీమ్ ఒకటి దొరుకుతుందండి అమెజాన్లో, ఎక్కడన్నా లింక్ దొరికితే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు మెడికల్ స్టోర్స్కి వాటికి వెళ్ళి నమ్మింగ్ క్రీమ్ అని చెప్పి దొరుకుతుంది. సో అది మీరు పర్చేస్ చేయండి, అది అరౌండ్ 30-50 రూపీస్ లోపలే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. సో 100 బిలోనే ఉంటుందండి, 100 అబౌవ్ అయితే ఏ నమ్మింగ్ క్రీమ్ దొరకదు మీకు. సో 100 బిలోనే ఉంటుంది. మీరు డెఫినెట్గా మీ కలెక్షన్లో పెట్టుకోండి, బికాజ్ మీరు అది కనుక పెట్టుకొని మీ జ్యువెలరీ బాక్స్లో కానీ మీ ఇయర్ రింగ్స్ బాక్స్లో కానీ పెట్టుకుంటే, జస్ట్ మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకునే ముందు ఆ క్రీమ్ అప్లై చేసేయండి, హోల్ ఉంటుంది కదా, హోల్కి ఆ క్రీమ్ అప్లై చేసేసి ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. మీకు ఆ వెయిట్ తెలియదు, కొంచెం నమ్మైపోయి మీకు ఆ సెన్స్ కొంచెం ఆ చీమ్ పట్టినట్లు అట్లా ఉంటుంది కదా, అదంతా మీకు ఫీల్ అవ్వదు అనమాట, ఎక్కువ వేయింగ్ అదంతా. ప్లస్ హోల్ అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే, ఈ బ్యాండేజ్ ఉంటుంది కదా, లేకపోతే మీకు అమెజాన్లో ఇయర్ స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి, నేను అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ అది ఇన్కేస్ అది కాదు అనుకుంటే, మీరు కట్ అయినప్పుడు బ్యాండేజ్ అది వేసుకుంటారు కదా ఫింగర్స్కి వాటికి, సో ఆ బ్యాండేజ్ చిన్ని పీస్ కట్ చేసుకోండి. మీరు మళ్ళీ స్టడ్ ఎంత సైజ్ ఉందో దానికన్నా చిన్న సైజు, బికాజ్ మీకు కనపడకూడదు మళ్ళీ స్టడ్ బయటికి అదంతా. సో అది చిన్నది కట్ చేసుకొని ఆ హోల్కి పెట్టుకోండి, దాని మీద నుంచి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోండి. అది హోల్ లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెం చినిగిపోయి లోపలికి వెళ్తుంది. సో మీరు అట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ హోల్ అనేది ఇంకా కిందకి వెళ్ళి ఇంకా పెయిన్ రాకుండా అయితే ఉంటుంది. సో మీరు ఇయర్ రింగ్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి, మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కువ స్వెల్లింగ్ అయినట్లు కానీ, ఎక్కువ బరువు మోయలేనట్టు కానీ మీకు అలా ఫీల్ అయితే ఉండదండి. సో ఈ 2 టిప్స్ అయితే పక్కా ట్రై చేయండి ఎప్పుడన్నా నెక్స్ట్ టైమ్. సో మీకు అది వర్క్ అయిందో లేదో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. So if you like my video, please like, share and subscribe to Srividya Sarda. Thank you for watching.